హలో అండి అందరికీ. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. సో, అందరూ ఎలా ఉన్నారు? ఆల్వేస్ పాజిటివ్‌గా ఉండండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఆ భగవంతుడికి పైన భారం వేయండి. మన ప్రాబ్లమ్స్ అనేవి భగవంతుడు తప్ప ఇంకెవ్వరూ సాల్వ్ చేయలేరు. ఓకేనా? ఇవాల్టి మన రీడింగ్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? అనేదైతే చూద్దాము. సో, మీలో ఎవరికైనా పెయిడ్ రీడింగ్స్, పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే, మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఆహ్, మ్యారే మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, రిలేషన్‌షిప్ ఇష్యూస్ కానీ, ఇంకేదైనా అదర్ ఇష్యూస్ కానీ, లైక్ కెరియర్ గానీ, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, త్రూ టారో మీకేదైనా రీడింగ్ కావాలి అంటే, స్క్రీన్ పైన కనిపించే నంబర్‌కి కానీ, కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా వాట్సాప్ నంబర్ ఉంది. సో, మెసేజ్ మాత్రమే చేయండి. కాల్ చేయకండి. ఓకేనా? ఇది జనరల్ రీడింగ్ అండి. ఎవరైనా చూడొచ్చు. ఆహ్, మేల్, ఫీమేల్, కపుల్స్, మ్యారీడ్, అన్‌మ్యారీడ్ ఎవరైనా చూడొచ్చు. ఈ వీడియో మీ ముందుకొచ్చిందంటే అట్‌లీస్ట్ 30-40% అయినా మీకు రెసొనేట్ అవుతుంది. ఓకే. మీ పర్సన్స్ కరెంట్ ఫీలింగ్ ఏంటి? డెత్, 4 ఆఫ్ కప్స్, ద టవర్, 7 ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ పెంటికల్స్, 7 ఆఫ్ స్వర్డ్స్, పేజ్ ఆఫ్ కప్స్, ద ఫూల్, 4 ఆఫ్ స్వర్డ్స్, 9 ఆఫ్ పెంటికల్స్. ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి స్ట్రెంగ్త్. తనకి మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు మీ పర్సన్ కూడా. బట్ తనకి రీయూనియన్ మీ దగ్గరకు వచ్చి అడగడానికి తనకి ధైర్యం సరిపోవట్లేదు. సెకండ్ ఛాన్స్ కావాలి, రీయూనియన్ కావాలి అని తనకి ఉంది. తన మనసులో దేవుణ్ణి కూడా అదే అదే ప్రేయర్ చేస్తున్నారు. ఏంజెల్స్‌నా లేకపోతే భగవంతుడినా, సో ఎవరైతే వాళ్ళని, వాళ్ళు కూడా రీయూనియన్ కావాలి నాకు నా పర్సన్‌కి అని అనుకుంటున్నారు గానీ, మీ దగ్గరకొచ్చి మాట్లాడి ఇప్పుడేంటి మీరు చాలా స్ట్రాంగ్ అయిపోయారు. ఇప్పుడు నేనెళ్ళి మాట్లాడితే యాక్సెప్ట్ చేస్తుందా లేదా? యాక్సెప్ట్ చేయకపోతే నా సిట్యుయేషన్ ఏంటి? తను యాక్సెప్ట్ చేయకపోతే నేను తట్టుకోగలనా? మళ్ళీ ఏం క్వెషన్స్ ఏస్తుందో, వచ్చి అడగడానికైతే తనకి ధైర్యం సరిపోవట్లేదు. అండ్ ఇక్కడ డెవిల్ కార్డ్ ఏం చూపిస్తుందంటే, వాళ్ళు మీ మీద అంటే మీ గురించి చాలా ఓవర్‌గా థింక్ చేస్తున్నారండి. అంటే లైక్ డే అండ్ నైట్ మీ గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారు వాళ్ళు. వాళ్ళు వాళ్ళ ఆలోచనలన్నీ ఆల్వేస్ మీ చుట్టూతానే తిరుగుతున్నాయి. సో, ఇక్కడేంటంటే ద చారియట్ కార్డ్‌తో సో, మీ రిలేషన్ వచ్చేసి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ అయినా అయ్యుండొచ్చు. ఆర్ ఎల్స్ మీ ఇద్దరు ఎదురుకుండా నేను 2-3 సినారియోస్ చెప్తాను. బికాజ్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి 2-3 వేస్‌లో అయ్యుండొచ్చు. ఒకవేళ మీరు మ్యారీడ్ అయితే కనుక మీ ఇద్దరు కలిసున్నా సరే, ఒకళ్ళు ఈస్ట్ అంటే ఒకళ్ళు వెస్ట్. ఇలా ఉంది మీ రిలేషన్‌షిప్ ప్రెజెంట్. ఇద్దరు కలిసి లేరు. ఒక మాట మీద లేరు. ఓకేనా? ఒకవేళ మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ గూడా అయ్యుండొచ్చు. ఒకవేళ ఇద్దరు ఒకే చోట వర్క్ చేస్తున్నప్పటికీ అంటే ఒకళ్ళు ఒకళ్ళు గొడవ పడ్డము,
ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడము, ఒకళ్ళ గురించి ఒకళ్ళు నెగెటివ్‌గా మాట్లాడుకోవడము, నెగెటివ్ స్ప్రెడ్, నెగెటివ్ మాటలు కలిసున్నా సరే ఫిజికల్ డిస్టెన్స్ కానీ, మెంటల్, ఎమోషనల్ డిస్టెన్స్ గానీ అవనేది మీ మధ్య చాలా వరకు పెరిగిపోయింది. బట్ మీ పర్సన్‌కి మాత్రం మీతో రీయూనియన్ కావాలి. మీ మాటలు ఒకవేళ మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ అయితే మీ మాటలు వినాలి. లేకపోతే మిమ్మల్ని చూడాలి. మిమ్మల్నొచ్చి ఒకసారి కలవాలి. అండ్ తనైతే మీ పిక్స్‌ని కూడా చూసుకుంటూ అలా ఏడుస్తూ తన లైఫ్‌ని గడిపేస్తున్నారు. ఎందుకంటే తనకి మీరు అంత గుర్తొస్తున్నారు కాబట్టి ఏం చేస్తారు? మీ పిక్స్‌ని చూస్తారు. అది చూసి ఏడుస్తారు, బాధపడతారు. నేను నా పర్సన్‌ని మిస్ అవుతున్నానే అనుకుంటారు. కానీ వచ్చి మాట్లాడే ధైర్యం మాత్రం చేయలేకపోతున్నారు. అండ్ ఇక్కడ ఏం కనిపిస్తుందంటే అండి, మీతో రిలేషన్ న్యూ బిగినింగ్ అయితే చేశారు. మీతో షిప్ అయితే స్టార్ట్ చేశారు. అంటే ఎంతమంది చెప్పినా కూడా, ఎంతమంది మీతో రిలేషన్ వద్దన్నా కూడా తను తనకై తను ఇష్టపడి ఈ రిలేషన్ స్టార్ట్ చేశారు. ఓకేనా? రిలేషన్ స్టార్ట్ చేశారు. కానీ ఈ రిలేషన్‌లో తను ఎక్స్‌పెక్ట్ చేసినంత గ్రోత్ అయితే తనకు కనిపించలేదు. ఈ రిలేషన్‌లో తను ఇష్టపడి స్టార్ట్ చేసిన రిలేషన్‌లో తను కోరుకున్నంత గ్రోత్ అయితే కనిపించలేదు. ఓకేనా? బట్ స్టిల్ మీకు ఇష్టముంది. మీరు తనని ఇష్టపడుతున్నారు. ఇప్పటికి కూడా మీరు మీకు తనంటే ఇష్టమని తనకి తెలుసు. బట్ స్టిల్ బ్రేకప్ అయితే జరిగింది మీ ఇద్దరి మధ్య. ద టవర్ కార్డ్‌తో. ఏ తనకేంటంటే మీతో ఈ రిలేషన్‌లో గ్రోత్ అనేది కనిపించట్లేదు. ఇంక ఈ రిలేషన్ కంటిన్యూ చేయలేను అని ఈ రిలేషన్‌కి బ్రేకప్ అనేది జరిగింది. ఓకేనా? ఎందుకు జరిగింది అంటే, ఇక్కడ సొసైటీ మ్యాటర్స్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. గ్రోత్ కనిపించట్లేదు. ఎందుకు? వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు. లైక్ ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయితే గనక వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు. సొసైటీ మ్యాటర్స్ ఇంపార్టెంట్ వాళ్ళకి. చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? నా ఫ్యామిలీ ఇంపార్టెంట్. నా సెల్ఫ్ గ్రోత్ ఇంపార్టెంట్. నా ప్రాపర్టీస్ నాకు ఇంపార్టెంట్. నా వాళ్ళు నాకు ఇంపార్టెంట్. నాకదే ఇంపార్టెంట్. నాకు ఎంత నువ్వంటే ఇష్టం ఉన్నా సరే, నాకు నువ్వంటే ఇష్టముంది. ఇష్టముంది. ఈ రిలేషన్ స్టార్ట్ చేశాను. కానీ, ఈ రిలేషన్‌షిప్‌లో గ్రోత్ లేదు. ఎందుకంటే, నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్. బట్ మీకు తను అంటే ఇష్టం ఉందని తనకి తెలుసు. స్టిల్ తనంటే మీకింకా ఇష్టముంది అనైతే తనకి తెలుసు. కానీ తను మీరు కాల్ చేస్తున్నా సరే, మెసేజ్ చేస్తున్నా సరే, తను పట్టించుకోవట్లేదు. బికాజ్ తనకి తన ఫ్యామిలీ ఇంపార్టెంట్ అనుకున్నారు గదా! సో, తన ఫ్యామిలీ ఉన్నారు, నా ఫ్యామిలీ ఉన్నారు, నా వాళ్ళున్నారు అని మీరు ఎంత కాల్స్ చేసినా సరే, మెసేజ్ చేసినా సరే, మీరే మీరే తగ్గి సారీ చెప్పినా సరే, తను మాత్రం అది అర్థం చేసుకునే స్టేజ్‌లో అయితే మాత్రం లేడు. మీరే నాకిష్టముంది. ప్లీజ్ ఒకసారి కలిసి మాట్లాడదాము. సారీ. ఈ నాకిష్టముంది. నాకిష్టముంది నువ్వంటే. నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను అని మీరెంత ఎంత ఇష్టం చూపించినా సరే, బతిమాలినా సరే తను మాత్రం రిజెక్ట్ చేస్తూనే ఉన్నారు. తను మాత్రం తన గురించి మాత్రమే ఆలోచించుకుంటున్నారు. సారీ ఈ ఈ సిట్యుయేషన్‌లో ఇంక నేనేం చేయలేను. నాకు నా ఫ్యామిలీనే ఇంపార్టెంటు. నేను ఏం జేయలేను. భారం మొత్తం ఆ భగవంతుడి పైనే వేసేస్తాను. నేనైతే ఎలాంటి యాక్షన్ తీసుకోలేను. బికాజ్ చుట్టుపక్కల వాళ్ళు చూసి ఏమనుకుంటారు? నాకదే ఇంపార్టెంట్. నా వాళ్ళు ఏమనుకుంటారు? నాకదే ఇంపార్టెంట్. అదే ఇంపార్టెంట్. అందుకే తన గ్రోత్, తన సెల్ఫ్ గ్రోత్ తను చూసుకొని మీ లైఫ్‌కి మిమ్మల్ని వదిలేశారు. బికాజ్
తను ఈ సిట్యుయేషన్‌లో ఏం చేయలేను, నా వల్ల కాదు, నా ఫ్యామిలీకి ఆర్ మ్యారీడ్ అయితే తన వైఫ్, తన ఫ్యామిలీ అని. ఒకవేళ మ్యారీడ్ కాకపోయినప్పటికీ తన ఫ్యామిలీ. మా ఇంట్లో మా పేరెంట్స్ ఒప్పుకోవాలి. ఈ రిలేషన్ ముందుకెళ్ళాలంటే నా పేరెంట్స్ ఒప్పుకోవాలి. వాళ్ళు ఒప్పుకోందే నేనేం చేయలేను. ఈ రిలేషన్‌ని నేను గ్రో చేయలేను. సో, నీ లైఫ్ నువ్వు చూసుకో. నా లైఫ్ నేను చూసుకుంటాను. ఇది ఇక్కడ కనిపిస్తుంది ఈరోజు. నా లైఫ్ నేను చూసుకుంటాను. మీరు అందుకని ఇద్దరికి బ్రేకప్ అయింది. మీరెన్ని సార్లు నాకిష్టం ఉంది. సారీ ప్లీజ్ అలా చెయ్యకు. నాకిప్పుడు నువ్వంటే ఇష్టం. ఫస్ట్‌లో ఇష్టం లేకపోయినా సరే నాకు మాత్రం ఇప్పుడు ఇష్టం నువ్వంటే అని మీరెన్ని సార్లు మెసేజ్ చేసినా, కాల్స్ చేసినా తను మాత్రం అసలు పట్టించుకునే స్టేజ్‌లోనే లేడు. ఎందుకంటే తను ఈ రిలేషన్‌ని ఎండ్ చేసేద్దాము అనైతే అనుకుంటున్నాడు. బ్రేకప్ అయితే జరిగింది. బట్ ఎండ్ చేసేద్దాం అనైతే అనుకుంటున్నాడు. బట్ కొంతమందికేంటంటే తను కొం కొంతవరకు తన సెల్ఫిష్‌నెస్ కోసమే ఈ రిలేషన్ స్టార్ట్ చేశారు. కొంతమందికొచ్చేసరికి. తన సెల్ఫిష్‌నెస్ కోసమే ఈ రిలేషన్ స్టార్ట్ చేశారు. తన నాకంటూ కొంతమంది అనుకుంటారు గదా! నాకంటూ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలి. నాకంటూ నా ఫీలింగ్స్ చెప్పుకోవడానికి ఒక పర్సన్ ఉండాలి అని. అలా తన ఫీలింగ్స్ చెప్పుకోవడానికి మీతో ఈ రిలేషన్ స్టార్ట్ చేశారే కానీ, మీ దగ్గర తను ఉండడానికి కానీ, ఇద్దరూ కలిసి లైఫ్ లీడ్ చేయడానికి కానీ, కొంతవరకు ఏంటంటే తన ఆలోచనలో గూడా మిమ్మల్ని మోసం చెయ్యాలి. లైక్ మీ దగ్గర మనీ ఉందా? మనీ కోసమే వచ్చుండొచ్చు. తను మీ దగ్గరికి. అలా ఉంది. చీటింగ్ మెంటాలిటీ అయితే ఇక్కడ నాకు కొంతవరకు కనిపిస్తుంది. కొన్ని ఇష్యూస్‌లో కొంతమందిలో. బికాజ్ ఇక్కడ నేను నేమ్స్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి, అది వాళ్ళకని కరెక్ట్‌గా ఒక పర్సన్ కని నేను మెన్షన్ చేయలేను. నేను నా పర్సన్‌ని చీటింగే చేశాను అని అనుకుంటున్నారు. కొంతమందేంటంటే నేను చేసిన చీటింగ్‌కి అదే కరెక్టు అని అనుకుంటున్నారు. వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ అది. సో, చూద్దాం ఇంకా. తన గ్రోత్ తను చూసుకుంటున్నాడండి. తన గ్రోత్ తను చూసుకుంటోంది. మీ గురించి పట్టించుకోవడము వదిలేశారు. తన గ్రోత్ తను చూసుకుంటున్నారు. ఈ రిలేషన్‌లో స్ట్రక్ అయిపోయి ఉన్నారు. తన గ్రోత్ తను చూసుకున్నప్పటికీ బట్ స్టిల్ మీరంటే ఇష్టం ఉంది. ఇష్టమున్నా సరే, స్ట్రక్ అయిపోయినా సరే, డిప్రెషన్‌లో ఉన్నా సరే, తను మాత్రం నేనేమి యాక్షన్ తీసుకోలేను. నా ఫ్యామిలీ చేతుల్లో నేను బందీ అయిపోయాను. వాళ్ళని ఎదిరించి నేనైతే మీ దగ్గరికి రాలేను అంటున్నారు. మీ నుంచి దూరంగా ఉన్నందుకు వాళ్ళు కూడా డిప్రెషన్‌లో ఉన్నారు. మీ ప్రేమని కోల్పోయినందుకు వాళ్ళు కూడా బాధగానే ఉన్నారు. వాళ్ళు కూడా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఆల్‌వేస్ మిమ్మల్ని చీట్ చేయాలనుకున్నారు గదా! ఇప్పుడు వాళ్ళే చీట్ అయిపోయారు. దాని గురించే ఆలోచిస్తున్నారు. అలా ఎందుకు చేశాను? నా పర్సన్ అలా చేయకుండా ఉంటే నాకిప్పుడు ఇంత బాధ ఉండేది గాదు గదా! చాలా హెల్త్ ఇష్యూస్ అనేది స్ట్రెస్‌లో ఉన్నారు. చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి ఆ పర్సన్‌కి. ఆలోచిస్తున్నారు. హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఏం చేయాలి అర్థం గావట్లేదు. మీ నుంచి దూరంగా ఉండడం వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేదని మీ నుంచి దూరంగా ఉన్నారు తప్ప, వాళ్ళు ఆల్‌వేస్ మీ గురించే ఆలోచిస్తున్నారు. మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. కానీ ఏ సిట్యుయేషన్‌లో ఈ రిలేషన్ ఎండ్ చేశారు అని మీతో వచ్చి చెప్పాలి అని అనుకుంటున్నారు.
కానీ చెప్తే మీరెలా రియాక్ట్ అవుతారు అని తన ఫీలింగ్స్‌ని హైడ్ చేసుకుంటున్నారు. బట్ వాళ్ళకి ఈ రిలేషన్‌లో ఒక న్యూ బిగినింగ్ చెయ్యాలి, న్యూ స్టార్ట్ చెయ్యాలి. ఎండ్ చేసేసాను. కానీ నాకు మళ్ళీ నా పర్సన్ నాకు కావాలనిపిస్తుంది. వద్దనుకోని ఎండ్ చేసేసాను కానీ, నా పర్సన్ నాకు కావాలనిపిస్తుంది. మళ్ళీ ఎళ్లి మాట్లాడదామా అనుకుంటున్నాను. లేదు, లేదు, లేదు. ఈ రిలేషన్‌లో ఒక స్టెబిలిటీ లేదు. స్టెబిలిటీ ఇష్యూస్ చాలా ఉన్నాయి అని అనుకుంటున్నారు. బట్ మీ ఇద్దరి మధ్య చాలా స్ట్రాంగ్ బాండ్ ఉంది. ఓకేనా? అండ్ ఇక్కడ ఎవరైనా కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారా అంటే, వాళ్ళకి గుడ్ న్యూస్ అయితే త్వరలో వస్తుంది. స్ట్రాంగ్ బాండ్ ఉంది మనిద్దరి మధ్య. కానీ ఉన్నా సరే నేనెళ్ళిపోతాను. నేనుండను. నువ్వు నన్ను బతిమలాడినా సరే, నువ్వు ఎంత ఇష్టం ఉందని చెప్పినా సరే, నువ్వు బెగ్ చేసినా సరే, నేనైతే ఎళ్ళిపోతాను. ఉండను. నాకు నువ్వు కావాలనుంది. నాకు నీ నుంచి దూరంగా ఉండటం చాలా బాధగానే ఉంది. నా వల్ల కూడా కావట్లేదు. కానీ నేనేం చేయలేను. భగవంతుడి పైనే నేను భారమేస్తాను. దేవుడే కలపాలి మనిద్దరిని. నాకు నువ్వు కావాలనుంది. నీతో రీయూనియన్ చేయాలనుంది. అన్నీ ఉంది. నేను బలంగా ఈ రిలేషన్ లాంగ్ టర్మ్ ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. నేను కూడా ఎఫర్ట్స్ పెడుతున్నాను. కానీ లైక్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ ఫిగర్ మాత్రం తనని ఈ రిలేషన్ మీతో మాట్లాడనీయకుండా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. తను కూడా చాలా పెయిన్‌లో ఉన్నారు. చాలా డిప్రెషన్‌లో ఉన్నారు. మీ నుంచి దూరంగా ఉండడం. మీకు మోసం చేశాను, వెన్నుపోటు పొడిచాను అనే ఆ పర్సన్‌కి తెలుసు మీ పర్సన్‌కి. బట్ మొండిగా ఉంటున్నారు. చాలా మొండిగా ఉంటున్నారు. తను ఎంత పెయిన్‌లో ఉన్నా సరే, బట్ మీ దగ్గరకొచ్చి చెప్పాలి అనైతే అనుకోవట్లేదు. లోపల తనకి ఎంత బాధలో ఉన్నా సరే, ఎంత పెయిన్‌లో ఉన్నా సరే, బయటికి మాత్రం పర్లేదు. నేను బాగానే ఉన్నాను. నాకేం కాలేదు అని షో ఆఫ్ చేస్తున్నారు. లైకు ఏంటంటే మంచి మంచి పిక్స్ దిగి పెట్టడం గానీ, డీపీలు పెట్టడం గానీ, అంటే మిమ్మల్ని రెచ్చగొట్టడానికి అనొచ్చు, మిమ్మల్ని బాధ పెట్టడానికి అనొచ్చు. తన లైఫ్‌లో తను హ్యాపీగా ఉన్నారని అలా షో ఆఫ్ చేసుకుంటున్నారు. ఓహ్! అంటే మంచి మంచి పిక్స్ గాని దిగి వాట్సాప్ స్టేటస్‌లు పెట్టడం గాని, సోషల్ మీడియాలో పెట్టడం గాని, డీపీలు చేంజ్ చేయడం గాని, ఎక్కడైనా ఫంక్షన్‌కి అలా వెళ్తున్నట్టు పిక్స్ పెట్టడం గాని, అలా చేస్తున్నారు. బట్ వాళ్ళు మాత్రం మిమ్మల్ని ఒక హ్యాపీ ఫ్యామిలీ లాగా అనుకుంటున్నారు. మిమ్మల్ని ఒక హ్యాపీ ఫ్యామిలీ లాగా అనుకుంటున్నారు. మీతో కలిసి హ్యాపీగా కిడ్స్‌తో అలా సంతోషంగా ఉండాలి. మీతో తన ఆనందాన్ని పంచుకోవాలి. అండ్ ఇక్కడ మ్యారీడ్ అయితే గనక చూసేది మ్యారీడ్ ఆర్ మీ ఇద్దరి మధ్య ఏదో చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చాయి అనుకుంటే మ్యారేజ్, కిడ్స్ కావాలి అనుకుంటున్నారు. మంచిగా టైమ్ స్పెండ్ చేయాలి. స్పెండ్ చేసే టైం దొరికితే బావుండు అనుకుంటున్నారు. అండ్ మిమ్మల్ని ఇక్కడ సోషల్ మీడియాలో గూడా అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళు. స్టాక్ చేస్తున్నారు. మీరెలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? తను లేకుండా మీరు బాగున్నారా? అసలు మీ లైఫ్‌లో ఎలా ఉన్నారు? తనంత డిప్రెషన్‌లో ఉన్నాడు గదా! సో, మీరెలా ఉన్నారు? అని మీ మీద ఒక కన్నయితే యేసుంచారు. సో, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైట్ ఆఫ్ కప్స్. బట్ తనకి ఇష్టముంది. చెప్పాలి మీ దగ్గరకొచ్చి అనుకుంటున్నాడు. బట్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఒక క్లారిటీ లేదు తనకి.
ఎమోషనల్‌గా చాలా వీక్ అయిపోతున్నారు. ఫ్యామిలీనా? లేకపోతే మీరా? అనే సిట్యుయేషన్‌లో చాలా డిప్రెషన్‌లో ఉన్నారు. చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. సో, ఏం చెయ్యాలి అర్థం కావట్లేదు. బట్ స్టిల్ స్లో అండ్ స్టడీగా అయినా సరే తన ప్రేమని మీ దగ్గరకొచ్చి చెప్పాలి అనైతే అనుకుంటున్నారు. అండ్ వాళ్ళకి రిలేషన్‌లో ఒక యాక్షన్ తీసుకోవాలి. న్యూ బిగినింగ్ కావాలి అనైతే అనుకుంటున్నారు. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగు. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అని. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బై. టేక్ కేర్.